నమస్తే, నేను జాకిర్ హుస్సేన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక బంపర్ ఆఫర్ని అయితే తీసుకురావడం జరిగింది. సో దాని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, అయితే ఇప్పుడు ఏంటి సార్ ఆ బంపర్ ఆఫర్ కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళకి? సో చంద్రబాబు గారు ఏది చేసినా కానీ అందరికి అందుబాటులో ఉండాలి అనుకుంటారు. ప్లస్ విజన్ తోటి చేస్తూ ఉంటారు ఆయన. ఆ ఫలాలు అందరికీ అందాలి అనేది ఆయన కాన్సెప్ట్. ఓకే. నిరుపేదలు అప్లిఫ్ట్ కావాలి, అలాగే మిడిల్ క్లాస్ ధనవంతులు కావాలి అనేది ఆయన పాలసీలో ఒక భాగం. ఆయన చేసేటువంటి పాలసీలన్నీ కూడా. అందుకే P4 అనేది పెట్టి ఇప్పుడు మార్గదర్శి బంగారు కుటుంబాలు అనేది కూడా పెట్టి ఎవరైతే 10% నిరుపేదలు ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆయన. ఓకే. చేస్తూ వాళ్ళని దత్తత తీసుకోవాలి, ఆ కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి మద్దతు కానీ, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి విద్యకు సంబంధించినటువంటిది కానీ, ఉపాధికి సంబంధించినటువంటి సమస్యలు కానీ పరిష్కరించడానికి ఈ P4 అనేదాన్ని పెట్టారు. ఓకే. P4ని పెట్టి ఎవరైతే అధికారులు ఉన్నారో ఉన్నతాధికారులు వాళ్ళకు కూడా అట్లా పెట్టారు. ప్రభుత్వ అధికారులకు కూడా పెట్టారు. ఈ P4లో భాగస్వాములు మీరు కూడా కండి అని చెప్పి. P4 అంటే ఏం లేదు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, పూర్, ప్రైవేట్ పబ్లిక్ పూర్ పార్ట్నర్షిప్. ఇంతకుముందు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉండేది, PPP మోడల్ అంటారు. అంటే ఏదైనా వర్క్ జరిగేటప్పుడు, వర్క్ ఏదైనా ఉన్నప్పుడు ప్రైవేటు పబ్లిక్ అంటే గవర్నమెంట్ అలాగే ప్రైవేటు కంపెనీ రెండు కలిపి పార్ట్నర్షిప్ తోటి వర్క్లు చేసేవి. కేవలం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ప్రైవేట్ని పార్ట్నర్షిప్ చేసుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని ప్రైవేటు పబ్లిక్ పూర్ పార్ట్నర్షిప్ అన్నారు. అంటే పేదలను కూడా దాంట్లో కలపండి అని, పేదలను కూడా భాగస్వాములు చేస్తే వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారు ఆర్థికంగా. దాంతో పేదరికం అనేది ఉండకుండా పోతుంది, నిరుపేదలు అప్లిఫ్ట్ అవుతారు అనేది ఆయన ఉద్దేశం. ఓకే. దానికి గాను ఉద్యోగుల్ని కొన్ని కుటుంబాలని తీసుకోమన్నారు. ఇది వాళ్ళది తీసుకొని వాళ్ళకి మద్దతు ఇవ్వమని చెప్తున్నారు. అలాగే NRIలకు కూడా చెప్పారు, ఇండస్ట్రియలిస్టులకు కూడా చెప్పారు. ఓకే. వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని అప్లిఫ్ట్ చేయండి అని చెప్పి. సార్, మనం అయితే ఇక్కడ ఈ ఏరియా వాళ్ళని పర్టికులర్గా ఏమన్నా మాట్లాడుకోవచ్చు అంటారా, లేకుంటే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద ఉండేటువంటి నిరుపేదలు, ఓకే, వాళ్ళని ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. వాళ్ళకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీర్చడానికి కొంత ఉపయోగపడితే కనుక వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారు అనేది ఒకటి. మరి ఈ 10% పీపుల్ గురించి ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంది అనేది జనరల్గా అంటూ ఉంటారు. సో పై లేయర్లో ఉండేటువంటి వాళ్ళు 20% ఉంటారు. వాళ్ళు ఓకే, 10% ఉండేటువంటి వాళ్ళని అప్లిఫ్ట్ చేయమంటున్నారు, బాగానే ఉంది. ఆ 20%కి 10% లింక్ కలిపారు. మధ్యలో ఉండేటువంటి 70% మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటి? ఇది చంద్రబాబు గారికి తరచూ వస్తున్నటువంటి ప్రశ్న ఈ మధ్యకాలంలో. సో మిడిల్ క్లాస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మిడిల్ క్లాస్ అనేది ఒక పెద్ద సెక్టర్ అండి ఇది. ఈ మిడిల్ క్లాసు అటు ఉండలేదు, ఇటు ఉండలేదు, మధ్యలో నలిగిపోతూ ఉంటుంది. సో ఆ మిడిల్ క్లాస్కి అసలు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి ఫస్ట్ వాయిస్ వినిపించింది చంద్రబాబు గారు. EWS రిజర్వేషన్ వచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం 2019 ఎన్నికల సందర్భంగా, ఎన్నికలకు ముందు EWS రిజర్వేషన్ 10% ఇచ్చారు కదా. ఆ 10% ఇవ్వడానికి చంద్రబాబు గారి స్లోగన్నే. ఆయన అప్పట్లోనే మిడిల్ క్లాస్కి, అంటే ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక నినాదం చేశారు అప్పట్లోనే. ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. సరే, తర్వాత నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇచ్చింది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు మిడిల్ క్లాస్కి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఏంటి మిడిల్ క్లాస్ ఇబ్బంది పడుతుంది? విద్య, ఆరోగ్యం, ఉపాధి, అలాగే ఉపాధి. ఉపాధి అంటే సరే ఎక్కడో చూసుకుంటారు, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి అయితే ఉండాలి కదా. మిడిల్ క్లాస్కి ఉంటుంది తినడానికి తిండి, బట్ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం విషయంలో అవుతుంది, విద్య విషయంలో అవుతుంది, అలాగే నివాసాలు, ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి. ఇవి మిడిల్ క్లాస్కి ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు. పిల్లల్ని చదివించుకోవాలంటేనేమో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పొరపాటున హాస్పిటల్లో పడితేనేమో హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఈ మిడిల్ క్లాస్ కాస్త నిరుపేదలు అయిపోతారు. సో అలాంటి ప్రమాదం లేకుండా ఎంతో కొంత ఉపయోగపడేలాగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆఫర్ వాళ్ళకి ఇస్తున్నారు.
ఏంటంటే జనరల్గా ప్రతి వాళ్ళకి కూడా ఒక ఇల్లు ఉండాలి అనేది జీవితంలో అనుకుంటుంటారు. ఒక ఇల్లు ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఎంతో కొంత స్థలం ఉంటే దాంట్లో ఇల్లు కట్టుకోవాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ల్యాండ్ కాస్ట్ కొంత మిడిల్ క్లాస్ ఆ ల్యాండ్ కాస్ట్కి ఆ ల్యాండ్ని కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా అంటే లేదు. అందుకని చెప్పి చంద్రబాబు గారు ఏం చేశారంటే ఎన్టీఆర్ టౌన్షిప్స్, స్మార్ట్ షిప్స్, ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్స్ అనే దాన్ని బిల్డప్ చేస్తున్నారు. అది సిటీస్ దగ్గరలో ఆ వెంచర్స్, గవర్నమెంటే వెంచర్స్ చేసి వాటిని డెవలప్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అప్పట్లోనే ఈ వెంచర్స్ వేయాలనే ఆలోచన వచ్చి ఆయనే స్టార్ట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే స్మార్ట్ టౌన్షిప్స్ అని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి వాటిలో మౌలిక వసతులు కొన్ని చోట్ల కల్పించారు, కొన్ని చోట్ల కల్పించారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 36 సిటీస్లోనే 36 టౌన్లో 2 టైర్లో ఎక్కువ 2 టైర్ డిమాండ్. అలాగే సిటీస్లో కూడా ఇప్పుడు విజయవాడ ఇలాంటి వాటిలో కూడా సిటీస్లో కానీ లేదంటే ఈ టౌన్లో కానీ ఈ వెంచర్స్ వేశారు. వెంచర్స్ వేసి గవర్నమెంటే మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ధరలు పెరిగిపోయాయి. ఆ ధరలతోటి వీళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి డెవలప్ చేసేసి ఒక రేట్ నిర్ణయించి ఆ రేట్కి ఇచ్చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేశారు. అప్పట్లో కొన్ని ప్రాజెక్టులు చేశారు, 36 చోట్ల చేశారు. 36 చోట్ల చేసి కొన్ని చోట్ల ఈ ఫ్లాట్లు కూడా అలాట్ చేశారు. ఎలా అలాట్ చేశారంటే లాటరీ తీశారు. అవును, లాటరీ. అంతే తప్ప ఎవరికి వస్తుందో ఏది వస్తుందో తెలియదు. సో అలా కాకుండా ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పథకం కింద దాన్ని డెవలప్ చేసేసి ఇప్పుడు ఆ 36 చోట్ల ఎలా ఉంది పరిస్థితి అంటే పిచ్చి మొక్కలు మలిసి ఉన్నాయి. ఆ డెవలప్ చేయకుండా వదిలిపెట్టేశారు. వాళ్ళు ఏదో తీసుకున్నారు, ల్యాండ్ తీసుకున్నారు, తర్వాత ఏదో ప్రాథమికంగా ఏదో కొంత గుర్తించారు తప్పితే వాళ్ళేమో ల్యాండ్ తీసుకొని డెవలప్ చేసి పూర్తి స్థాయిలో ఇవ్వాల. ఇప్పుడు దాన్ని ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ అనే పేరుతోటి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ మొత్తాన్ని డెవలప్ చేసేసి క్లీన్గా నీట్గా ఇప్పుడు ఆ బుష్ క్లియరెన్స్ అన్నీ చేసేసి వాటికి ఫ్లాట్స్ని వేలానికి పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇంతకుముందు వేలం అనేది లేదు. అంతకుముందు లాటరీ తీసేవాళ్ళు. లాటరీ తీసినప్పుడు ఏంటి, కొంతమందికి వాస్తు ప్రాబ్లం అంటారు, కొంతమందికి తూర్పు ఫేస్ అంటారు, కొంతమందికి పడమర ఫేస్ నాకు నచ్చదు అంటారు. లాటరీలో ఏదో వస్తే అది తీసుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఆ 36 చోట్ల వేసినటువంటి వెంచర్లలో పూర్తిగా డెవలప్ చేసేసి వేలం వేస్తున్నారు. వేలంలో ఎవరు పట్టుకుంటే వాళ్ళకి ఎంఐజీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంఐజీ ఫ్లాట్స్ అనమాట. సో ఎల్ఐజీ అంటే మళ్ళీ ఇంకా తక్కువ ఉంటుంది సైజు. ఇప్పుడు ఎంఐజీ ఫ్లాట్స్ అంటారు వీటిని. ఈ ఎంఐజీ ఫ్లాట్స్ని ఏం చేస్తున్నారంటే వేలం వేస్తున్నారు. వేలంలో పాల్గొనేటువంటి వాళ్ళు 10% అమౌంట్ కట్టి వేలంలో పాల్గొనాలి. సో ఎవరైతే వేలంలో పాల్గొంటారో మొత్తం ముందు వచ్చే సైట్లో ఉండేటువంటి స్థలాలను చూస్తారు. ఒకళ్ళకి తూర్పు నచ్చుతుంది, ఇంకొకరికి పడవరం నడుస్తుంది, ఇంకొకరికి ఉత్తరం నచ్చుతుంది, ఇంకొకరికి దక్షిణం నచ్చుతుంది. ఏ ఫ్లాట్ కావాలనుకునే వాళ్ళు వేలం వేసుకొని హైయెస్ట్ పడుకుంటే వాళ్ళకి అది ఇచ్చేటట్టుగా లాటరీ పద్ధతిని రద్దు చేశారు. ఓకే సార్, ఇక్కడ ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళు కాకుండా హై రేంజ్ వాళ్ళే వచ్చి, ఎందుకంటే డిమాండ్ ఉన్న ప్లేస్ ఏరియాలు కదా, ఆడ ఎంపీ చేస్తారు అంటారు. అట్లా ఆడ ఎంపీ చేస్తారు. ఆడ క్రైటీరియా పెట్టారు మిడిల్ క్లాస్ అనేది. దాని క్రైటీరియా పెట్టి ఐడెంటిఫై చేశారు, లబ్ధిదారులను ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేశారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి కుబేరుడు వచ్చేసి నేను పాడుకుంటానని అంటే అది కుదరదు. వాళ్ళలోనే ఆ ఐడెంటిఫై చేసిన మెంబర్స్లోనే ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఉంటారు. ఒక టెండర్ వేస్తారు. ఎవరు వేస్తారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడతారు. ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే టెండర్ వేస్తారు. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు పోయి వేయటానికి లేదు కదా. సేమ్ ఇది కూడా అంతే. లబ్ధిదారులు ఉంటారు. ఆ లబ్ధిదారులని ఎవరిని అంటే కాకపోతే ఆ ఫ్లాట్లు తీసుకునేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకని చెప్పి ఇది పెట్టారు, లాటరీ సిస్టమ్ తీసేసి వేలం సిస్టమ్ పెట్టారు. ఈ వేలంలో ఎవరైనా హైయెస్ట్ ఎవరు పడుకుంటే ఆ ఫ్లాట్ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు 2 విధాలుగా లాభం. ఒకటి, మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉండేటువంటి ధరలతోటి ఎంఐజీ ఫ్లాట్స్ వస్తాయి. 2, ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆయన ఆలోచించి చేస్తారనేది. ఇప్పటివరకు లాటరీలో ఇచ్చేసేవాళ్ళు, ఎవరికి ఏది వస్తే అది తీసుకోవాలి. నాకు ఇష్టం లేకపోయినా కానీ నాకు వచ్చిందని తీసుకోవాలి. అదేం చేస్తాను, నేను ఇష్టం లేకపోతే ఇంకోళ్ళకి అమ్ముతా. అదే ఇష్టపూర్వకంగా తీసుకుంటే అది ఇల్లు కట్టుకుంటా. సో కాబట్టి స్వామి కార్యం స్వకార్యం, వీటిని వేలం వేయటం ద్వారా ప్రభుత్వానికి ఎంతో కొంత లాభం, అలాగే మిడిల్ క్లాస్కి
సంతోషం కలిగించేటువంటి విధంగా వేలం అయిపోతుంది. ఎస్ సార్. ఇది ఎన్టీఆర్ టౌన్ స్మార్ట్ టౌన్షిప్కి సంబంధించి కొత్త ప్లాన్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.